ఈ యొక్క ప్రశిక్షణ తరగతులకు మీరందరూ వచ్చినందుకు ఒక రోజంతా 24 గంటలు నిన్న వ్యక్తులతో మనం వినడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఇటువంటి ఒక క్రమశిక్షణతో జరిగేటటువంటి తరగతులు ఇవి. ఒక సిద్ధాంతం కోసం, ఆ సిద్ధాంతం దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశ ప్రజల ప్రగతి కోసం పనిచేసేటటువంటి ఒక సిద్ధాంతం కోసం ఈ రాజకీయాలు మనం ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కేవలము రాజకీయం కోసము, అధికారం కోసమే రాజకీయాలు మనం చేయం. సమాజ సేవ కూడా మన ఒక భాగం, మన రాజకీయాల్లో భాగం. సామాజిక స్పృహతో పాటు దేశం కోసం మనం త్యాగం చేసేటటువంటి భావన మనకు కలగాలి. అందుకే మనం ఫస్ట్ నేషన్ నెక్స్ట్ పార్టీ అంటుంటాం. ఈ ఆలోచన బహుశా ఏ ఒక రాజకీయ పార్టీలు కూడా ఉండదు. కమ్యూనిస్టులకు ఫస్ట్ రష్యాను, చైనాను ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఫస్ట్ ఇటలీ, లేకుంటే పాకిస్తాన్, చైనా, వాళ్ళకి అది కూడా ఇప్పుడు తయారైపోయింది. వాళ్ళకి ఫస్ట్ నేషన్ లేదు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఫస్ట్ నేషన్ నెక్స్ట్ పార్టీ దెన్ ఫ్యామిలీ అనేటటువంటి ఒక ఆలోచన కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నది. ఒక సిద్ధాంతం కోసం పనిచేసేటటువంటి ఒక కార్యకర్తలు మనందరం కూడా. అయితే మన పార్టీ ఈరోజు చాలా విస్తరిస్తూ ఉన్నది. గతంలో కేవలం క్యాడర్ బేస్డ్, ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ ఉండే. కానీ ఈరోజు క్యాడర్ బేస్డ్, మాస్ బేస్డ్ ఐడియాలజికల్ పార్టీ, మాస్ బేస్డ్ ప్రజల్లో కూడా ఈరోజు మనం విస్తరించినాం. అనేక వర్గాల్లో మనం వెళ్తూ ఉన్నాం. సర్వవ్యాపి, సర్వస్పర్శి అనేటటువంటి ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో సీమితం కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని వర్గాల్లో కూడా వ్యాపిస్తున్నాం. మనం 2-3 చెప్పాలంటే, ఈశాన్య ప్రాంతంలో గతంలో అక్కడ విద్యార్థి పరిషత్ అన్నా, ఆర్ఎస్ఎస్ అన్నా, బీజేపీ అన్నా, అక్కడ ఉన్నటువంటి కొన్ని వర్గాల సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు మన వాళ్ళని కిడ్నాప్ చేసేది. అటువంటి ఒక పరిస్థితులు ఈశాన్య ప్రాంతం మొత్తం కూడా ఉంది. అక్కడ పోవాలంటే పర్మిట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుండే. కానీ అదే ఈశాన్య ప్రాంతం ఈరోజు 7 రాష్ట్రాల్లో కూడా 8 సిక్కింతో కలిపి కూడా ఈరోజు ఆ 8 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ లేకుంటే ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి అక్కడ. దానికి కారణం ఏంటంటే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఈరోజు ఈ దేశంలో ప్రతి ప్రాంతంలో, ప్రతి చోట కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మనం ఈ దేశం నాది అనేటువంటి భావన కలిగించాలి. దాంట్లో మన సఫలీకరమైన విషయాన్ని మనం గుర్తుపెట్టు. గతంలో ఉత్తరాధిక పార్టీగా మిగిలినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు వ్యాపిస్తూ ఉన్నది. గతంలో మనకు బెంగాల్లో ఒక్క సీటు కూడా రాకపోయేది. కానీ ఈరోజు బెంగాల్ కూడా భారతీయ జనతా పార్టీ చేతిలో ఉన్నది, చేతి కైవసం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టు మాయమైపోయారు, కాంగ్రెస్ మాయమైపోయింది. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఒక చొరబడిదారుల కోసం పనిచేసే టీఎంసీని ఎదుర్కొంటుంది. కేవలం బీజేపీ మాత్రమే. ఎక్కడ పోయింది కమ్యూనిస్ట్ పార్టీ? అక్కడ ఎక్కడ పోయింది కాంగ్రెస్ పార్టీ? అక్కడ టుడే బీజేపీ ఈజ్ ఓన్లీ ఆల్టర్నేటివ్. అక్కడ ఎవరు కూడా ఊహించలే బెంగాల్ విధంగా పరిస్థితి వస్తుంది, రాజకీయ పరిస్థితి. ఇటు దక్షిణాదిగా చూస్తే నిన్న మనం చూసాం, నరేంద్ర మోదీ గారు ఈరోజు దక్షిణ తమిళనాడులో పోతే మదురైలో ఎంత బ్రహ్మాండమైన మీటింగ్. మదురైలో అంత పెద్ద మీటింగ్ చూసి ఈరోజు అక్కడ స్టాలిన్కు చోట్లు పడతా ఉన్నాయి. ఇది కర్ణాటకలో అంతకుముందు భారతీయ జనతా పార్టీ, నెక్స్ట్ వచ్చేది కూడా బీజేపీ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. దాంతోపాటు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ దాంట్లో భాగం ఉన్నది. పాండుచేరి అసలు ఒక్క ఎమ్మెల్యే కూడా మనం లేని ఒక ప్లేస్ అప్పుడు ఈరోజు పాండుచేరిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ. కాబట్టి వ్యాపిస్తుంది పార్టీ. మరి ఇంత వ్యాపిస్తున్నటువంటి ఒక నేపథ్యంలో, ఇంత పార్టీ వ్యాపిస్తున్నటువంటి ఒక సమయంలో మనం ఒక్కసారి ఏం ఆలోచించాలంటే, ఈ పార్టీ ఇంత వ్యాపించింది కదా, దీని వెనక కారణం ఎవరు? ఈ పార్టీ వ్యాపిస్తున్నదంటే ఈ పార్టీ కార్యకర్త దానికి కారణము, ఒక నాయకుడు కాదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పార్టీ కార్యకర్తల పార్టీ. ఈ పార్టీలో కార్యకర్తలకు గౌరవం ఉంటుంది. ఈ పార్టీలో కార్యకర్తనే పార్టీని మోస్తాడు. కాబట్టి కార్యకర్తనే మన పార్టీ పునాది అనే విషయాన్ని మనం గుర్తించాలి. మళ్ళీ ఆ కార్యకర్తకే మనం ఈరోజు ప్రశిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది కార్యకర్తల్ని. రాజకీయ పరిస్థితులు మారుతూ ఉన్నాయి. మా చంద్రశేఖర్ ఎప్పుడు చెప్తా ఉండే, అరే आप लोग हमेशा पैसों की बात करते हैं, पैसों से राजनीति नहीं होती. అది కరెక్ట్. అది మనీ విల్ నాట్ మేక్ యూ పొలిటికల్ లీడర్. ఈరోజు సర్వీస్ చేస్తే పొలిటికల్ లీడర్ ఉంటుంది. అనేక రాష్ట్రాల్లో డబ్బులు లేకుండా మనం గెలుస్తూ ఉన్నాం. ఈ యొక్క రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు టీఆర్ఎస్ పార్టీ డబ్బులతో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కానీ మనకు అవసరం లేదు. ఈరోజు అంచెలుగా భారతీయ జనతా పార్టీ పెరుగుతూ వస్తుంది. గతంలో కొంతమంది మాత్రమే మనకు ఎమ్మెల్యేలు ఉంటుండే, కొంతమంది మాత్రమే మనం గెలుస్తుండే. కానీ ఈరోజు తెలంగాణలో గెలుపు సరళి మొదలుపెట్టి మనం కార్పొరేషన్ గెలుచుకున్నాం, బైసా గెలుచుకున్నాం, నారాయణపేట గెలుచుకున్నాం. కొన్ని దగ్గరలో వచ్చి కాంగ్రెస్, ఎంఐఎం కలిసి మనం ఓడించే ప్రయత్నం చేసినా కూడా నంబర్ 1 స్థానంలో, దాదాపు 20 స్థానాల్లో మనం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మనం ఉన్నాం. కాబట్టి ఇన్ని రాజకీయ పరిస్థితులు కూడా తెలంగాణలో మారుతూ ఉన్నాయి.